రోజు ఒక్క క్షణం ఆకుండా దేవుని పని కొరకు, దేవుని సేవలో అక్కడో ఇక్కడో ప్రయాణాలు చేస్తూనే వస్తున్నాం. ఈ రోజుకి కూడా ఉదయం బయలుదేరుతూ కూడా ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేశా. దేవా, నా శరీరంలో బలహీనత ఉంది, నేనేం చేయలేను, నన్ను నీవు బలపరుచయ్యా. ఈరోజు ఇక్కడ దేవుడు నన్ను నిలబెట్టాడంటే విశ్వాసము ద్వారానే నాలో బలము దేవుడిచ్చాడు. హల్లెలూయా! విశ్వాసమే. వారు విశ్వాసము ద్వారా జయించారు. మరి నువ్వేం చేస్తున్నావు? జ్వరాన్ని జయిస్తున్నావా? బాధను జయిస్తున్నావా? ఏమా, ఏం జయిస్తున్నావు? శత్రువును జయిస్తున్నావా? చెప్పు. శత్రువు అంటే ఎవరు? సాతాను గడనా? జయిస్తున్నావా? మరి మన పితరులేమో విశ్వాసం ద్వారా అన్నీ జయించారంట. కానీ మనం ఏమీ జయించలేక ఏమవుతున్నామంటే కలవరపడుతున్నాం, సిగ్గుపడుతున్నాం, అవమానపరచబడుతున్నాం. ఇంకో మాట చెప్పాలంటే భయపడిపోతున్నాం. భయం. దేనికి భయం? దేనికండి నువ్వు భయం? దేవుని కొరకు బ్రతికేవాడు నీతిమంతుడు. దేవుని కొరకు బ్రతికేవాడట ఎలా ఉంటాడంటే, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. స్తోత్రం, హల్లెలూయా. దేని మూలంగా బ్రతుకుతాడంట? విశ్వాస మూలం. జరిగిన నష్టాన్ని గుర్తు చేసుకొని, జరిగిన పరిణామాలు గుర్తు చేసుకొని ఇక అదే పనిగా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ బ్రతికేవాడు విశ్వాసి కాదు. నేను నిరీక్షణాన్ని వచ్చాడు దైవజనుడు రాంగొండ నుంచి నిరీక్షణాన్ని వచ్చాడు. ఆయన పోతూ అంటున్న మాట ఏంటంటే, అయ్యా, నీ దగ్గర ఒక పరిచారకుడు ఉండాలి, ఏడయ్యా అన్నాడు. వాడి బాధ మీద వాడు పోయాళ్ళయ్యా. ఇక అదే పని కాదు సేవకులు చెప్పుకుంటా పోవటం. అమ్మా, ఈ రోజుకి ఇక్కడి నుంచి వాడు వెళ్ళాడని ఎంతవరకు ఒక దైవజనుడికి కూడా సరిగ్గా తెలియదు నా నోటికుండా. ఎందుకో తెలుసా? విశ్వాసం మూలంగా బ్రతికేవాడట జరిగిన పరిణామాలు గుర్తుపెట్టుకొని చింతపడుతూ కూర్చోడు, దేవునిని మహిమపరుస్తూ వెళ్ళిపోతాడు. స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పాలి. హల్లెలూయా! విశ్వాస మూలంగా బ్రతికిన వాడు, జీవించిన వాడు వేల కొలది నీ ఇష్టానుసారంగా నిందలు, అవమానాలు, వేదనలు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. కానీ ఈరోజు వాక్యం చెప్తుంది, విశ్వాసము ద్వారా రాజ్యాలు జయించారు. దేవుడు చెప్పాడు, అబ్బాయి మీరు వెళ్ళి యుద్ధ రంగంలో మీరు నిలబడండి చాలు. దేవుడే యుద్ధం చేశాడు కొన్ని